హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు హ్యాండ్స్కి చివరి ఫిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపించేస్తానండి. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇవి వచ్చేసి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ అండి. నేను ముందు వీడియో చూస్తుంటే మీకు బాగా అర్థమవుతుంది. నిన్నటి వీడియోలో నేను శారీ కటింగ్ చూపించానండి. శారీని డ్రెస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపించాను. మీరు ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఆ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తీసుకుని నేను డ్రెస్కి స్టిచ్ చేసుకుంటాను. 3/4 హ్యాండ్స్ కూడా నేను వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఫిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ వెడల్పు చూస్తున్నానండి. 15 ఇంచెస్ ఉంది. 15 × 3 అంటే 45 ఇంచెస్ తీసుకోవాలి మనం ఇక్కడ. అంటే ఫిల్స్ కోసం తీసుకోవాల్సిన క్లాత్ చెప్తున్నానండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి, ఒకదాని మీద ఒకటి ఫిల్స్ అనేవి బాగా వస్తాయి. దానికోసం ఇక్కడ పౌటంచులో ఉన్న క్లాత్ తీసుకున్నానండి. మనకి గ్రీన్ కలర్ అవసరం లేదు కాబట్టి 2 సైడ్స్ గ్రీన్ కలర్ అంచులు ఉన్నాయి కదా, అవి తీసేసుకుంటున్నాను. హ్యాండ్స్ గ్రీన్ కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ తీసుకుంటున్నానండి. మనం హ్యాండ్స్ ఏదైతే ఉందో దానికి కాంట్రాస్ట్ కనుక వేసుకున్నామంటే కింద ఫిల్స్ మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నేను గోల్డ్ కలర్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను. రెడ్ కలర్ కావాలి కాబట్టి ఇక్కడ గోల్డ్ రెడ్ మిక్స్ అయ్యి ఉన్న అంచు ఒకటి ఉందండి, దాన్ని కట్ చేసేస్తున్నాను. సో ఇటు సైడ్ అటు సైడ్ మనకి కుట్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఖర్చు ఉంటుంది కదా, అందరికి వెళ్ళిపోతుంది. వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నానండి. 2.5లో 1/2 ఇంచ్ అనేది ఖర్చు వెళ్ళిపోయి 2 ఇంచెస్ ఉంటుంది. మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని, అంటే 1 ఇంచ్ వస్తుంది మనకి. చూసారు కదా, మనకి రెడ్ కలర్ క్లాత్ అనేది మనకి కావాలి. ఇటు సైడ్ గోల్డ్ క్లాత్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి బ్లౌజ్కి డబల్ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ ఎంత ఉందో దానికి డబల్ తీసుకున్నాను, అంటే 30 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే ఇంకొక పీస్ తీసుకోవాలి. సో 2 హ్యాండ్స్కి 2 పీసెస్ తీసుకున్న తర్వాత ఇంకొక పీస్ని మిడిల్ కట్ చేసి 2 హ్యాండ్స్కి వేసుకుంటున్నానండి. 2 హ్యాండ్స్కి వేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి 45 వచ్చింది. మీకు క్లియర్గా తెలియాలని నేను చెప్తున్నాను. మీకు ఇలా తీసుకున్నట్టయితే హ్యాండ్స్కి నీట్గా వస్తుందండి. సో ఇక్కడైతే స్టిచ్చింగ్ చూపించేస్తున్నాను నేను. మనం తీసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని 2 పీసెస్ని కలిపి అటాచ్ చేసేసుకుంటున్నానండి. ఇది నేను ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బాగా అర్థం అవ్వాలి కదండి, అందుకోసం చూపిస్తున్నాను. ఇది చూస్తూ మీరు స్టిచ్ చేసేసుకోగలిగేలా ఉండాలి. నేను దగ్గర ఉండి మీకు చెప్తే ఎలా ఉంటుందో అనేటట్టు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకుని అంచు స్టిచ్ చేసేసుకోవాలండి. ఖర్చు అంటే మనం జాయింట్ చేసాను చూసారా, ఆ జాయింట్ చేసిన పీస్ వైపుకే ఈ సైడ్ కుట్టే కుట్టు కూడా కనిపించాలన్నమాట. సో ఈ చివరి వరకు నేను స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఖర్చు లోపలికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను, మీకు ఈజీ మెథడ్లో చూపిస్తానండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు, అందుకోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక సూది తీసుకున్నానండి, బొంత సూది అంటారు కదా, లావు సూది తీసుకున్నాను. చివర ఒక టాకా వేస్తున్నాను అనమాట, అంటే ఒక స్టిచ్ వేస్తున్నాను. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత సూది వెనక భాగం నుంచి లోపలికి పుష్ చేయండి, లోపలికి పెట్టండి. సో చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్స్ కింద వచ్చేస్తుందండి. అంటే ఆ సూదికి మొత్తం క్లాత్ని తీసేసుకోవాలి మీరు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి, చాలా బాగా వస్తుంది కూడా. మీరు సన్నగా తాడు చేసుకోవాలి అంటే వెనకాల డోరీస్ కట్టుకుంటాం కదా డ్రెస్సెస్కి ఏంటి, బ్లౌజెస్కి ఏంటి, దాన్ని కూడా ఇదే మెథడ్లో చేసుకోవచ్చు మీరు. సో చూసారు కదా, ఇటు సైడ్కి మనకి సూది బయటకు వచ్చేస్తుందండి. బయటకు వచ్చిన తర్వాత ఈ దారాన్ని గట్టిగా పట్టుకోవాలి. సూది దగ్గర ఉన్న దారాన్ని గట్టిగా పట్టుకుని ఈ క్లాత్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలండి. నేను సరిగ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. లెఫ్ట్ హ్యాండ్తో నేను క్లాత్ని తీసుకుంటున్నాను, రైట్ హ్యాండ్లో ఏమో దారంతో పాటు క్లాత్ని బయటకు తీసుకొచ్చేస్తే ఇలా వస్తుందన్నమాట. సో తర్వాత ఇంకొక దాన్ని కూడా నేను అలాగే రెడీ చేసుకుంటానండి. సో చూసారు కదా, ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఇంకొకటి కూడా హ్యాండ్స్కి రెడీ చేసేసుకున్నాను. ఇలా 2 కుట్టు వేసేసుకున్న తర్వాత ఐరన్ చేసుకున్నానండి. మీరు ఐరన్ చేసుకుంటేనే మీకు ఫిల్స్ పెట్టడం ఈజీ అవుతుంది, లేకపోతే అది బుట్టలా వచ్చినట్టు వస్తుందండి. మీరు ఐరన్ చేసుకున్నారనుకో మీకు కుట్టేటప్పుడు ఈజీగా వస్తుంది. సైడ్ కూడా మీకు ఎటువంటి పైకి వెళ్ళిపోవడం అలా ఏమి ఉండదు. సో ఇక్కడ చూసారా, నేను స్టిచ్ చేసేసానండి. అది ఒక ఫ్లవర్ కింద వస్తుంది. సరదాగా పెడదామని చెప్పేసి ఇలా పెట్టాను, చక్కగా వచ్చింది. ఇలాంటివి ఇప్పుడు హ్యాండ్స్ కూడా వేసుకుంటున్నారు కదా, ఇంకా పెద్దగా కుట్టుకొని. సో ఒక ఫ్లవర్ ఇలా వచ్చింది. దీన్ని మనం బ్లౌజ్ హ్యాండ్స్ కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రాక్స్ ఫ్రంట్ ఒక మధ్యలో పెద్దది, అటు సైడ్ చిన్నవి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇది ఎలా రెడీ చేశాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ కొంచెంగా అంటే ఒక 1 ఇంచ్ అలా స్టిచ్ చేసుకోండి నార్మల్గా.
తర్వాత ఫిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలండి, పెద్దవి కాదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. ఒక 4 ఫిల్స్ పెట్టుకుని సూదిని మళ్ళీ తీసి పైకి పెట్టండి. తర్వాత మళ్ళీ ఇంకొక 4 ఫిల్స్ అలా పెట్టుకోండి. అంటే మీ చేతికి ఎన్ని వీలవుతున్నాయో పెట్టడం అలా చూసుకుని, కానీ ఒకదానికి ఒకటి దూరం రాకుండా పెట్టుకోవాలండి. మళ్ళీ గ్యాప్ వచ్చేసిందంటే మీకు అక్కడ ఫిల్స్ లేకపోతే నీట్గా ఉండదు. మన హ్యాండ్స్ చివరి కాబట్టి క్లియర్గా తెలుస్తుంది. గ్యాప్ అనేది వచ్చిందంటే హ్యాండ్స్ చివరి కాబట్టి తెలిసిపోతుందండి. మీరు ఆ గ్యాప్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టిచ్ చేసుకోండి. ఒక చేత్తో పెడుతూ ఒక చేత్తో పట్టుకోవాలండి. అటు సైడ్ మనం పెడుతూ ఉంటే ఇటు సైడ్ అవి జరిగిపోకుండా పట్టుకోవాలన్నమాట. స్టిచ్ వచ్చే వరకు పట్టుకోవాలి, అంటే సూది దాని కింద వరకు పట్టుకోవాలి. నేను బాగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు అర్థం అవుతుందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నేను చివరి వరకు ఇలానే పెట్టేస్తాను, మీరు చూస్తూ ఉండండి. మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పి నేను మొత్తం ఫిల్స్ పెట్టి ఇదంతా కూడా ఉంచానండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా అర్థం అవ్వాలి కదా, అందుకోసం మొత్తం అంతా ఉంచాను నేను. ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టలేదు. సో ఈ విధంగా రెడీ అయిందండి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా వేయాలో చూపిస్తాను. మనకు ఒక అంచు రెడీ అయినట్టుగా రెడీ అవుతుందండి. డైరెక్ట్ హ్యాండ్స్ కుట్టేవారు కూడా ఉంటారు. మనకి డైరెక్ట్ హ్యాండ్స్ కుట్టడం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇదైతే ఎవరైనా కూడా స్టిచ్ చేసేయచ్చు. కొంచెం లోపలికి పెట్టి, అంటే స్టిచ్ లోపలికి కొంచెం పెట్టి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అలా ఫిల్స్ అనేవి బయటికి కనిపించేటట్టు పెడుతున్నానండి. కాదు నాకు ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే ఇక్కడ మీరు తీసుకునే వెడల్పుని బట్టి మనకి ఇక్కడ బయటకు వచ్చే క్లాత్ ఉంటుందండి. అంటే నేను 2.5 తీసుకున్నాను కదా, మీరు 3 ఇంచెస్ అలా తీసుకున్నారనుకోండి, ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ మరీ ఎక్కువైతే బాగోదు, ఇలా ఉంటేనే బాగుంటుంది. చూడండి, నేను పెట్టుకున్న వెడల్పు వచ్చేసి ఇంత వెడల్పు వచ్చింది, బాగా కనిపిస్తుంది నార్మల్గా ఉన్న హ్యాండ్కిను ఇక్కడ ఫిల్స్ పెట్టిన హ్యాండ్కి. ఇక్కడ నేను ఒక స్టిచ్ వేసాను కదా, దాని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల పెట్టిన క్లాత్ ఉంటుంది కదండి, ఈ ఫిల్స్ పెట్టిన క్లాత్ ఉంటుంది కదా, అదేమన్నా కొంచెం ఎక్కువ బయటకు వచ్చినట్టయితే దాని మీద కూడా ఒక స్టిచ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. లోపల హ్యాండ్స్ గుచ్చుకోవడం అలా ఏముండదు. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా నీట్గా వచ్చినాయి. భలే ఉంది అసలు, నాకు బాగా నచ్చింది. నేను ముందు నార్మల్ హ్యాండ్సే పెట్టేసుకుందాం అనుకున్నానండి. సడన్గా ఏదో పెడదాం అనిపించింది. ఆ వీడియో షూట్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో తీసాను అనమాట. సో చూసారు కదా, లాస్ట్లో మనకి ఏం గుచ్చుకోకుండా ఉంటుంది. స్టిచ్ డబల్ స్టిచ్ వేసాం కాబట్టి. సో ఇలా రెడీ అయిందండి. వేసిన హ్యాండ్కిను వేయని హ్యాండ్కి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. నేను అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక చేతిని ఇలా వేసానండి, ఒక దానికి వేయకుండా చూపిస్తున్నాను మీకు. సో చూసారు కదా ఎంత లుక్ చేంజ్ అయిందో వేసిన దానికి. సో నెక్స్ట్ కూడా వేసేసుకుంటాను నేను. సో 2 హ్యాండ్స్ కూడా నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ కూడా మీరు కూడా రెడీ చేసుకోండి. డ్రెస్సెస్కనే కాదు, నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు, ఇదే విధంగా నెక్ కూడా వేసుకోవచ్చు మీరు. సో ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా ట్రై చేశారనుకో నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ అనేది షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందించండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.